శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ నమస్తస్యై 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 నమో నమః. ఈరోజు వీడియోలో పూర్వాషాఢ నక్షత్ర జాతకుని గుణగణాలు, నక్షత్రం యొక్క జననకాల విశేషాలు తెలుసుకుందాం. ముందుగా ఈ పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు కూడా ధనుసు రాశిలో ఉంటుంది. ఆ నక్షత్రాధిపతి శుక్రుడు, ధనుసు రాశికి అధిపతి గురుడు. అది ఈ పూర్వాషాఢ నక్షత్రం శాంతి నక్షత్రం. ఇది సంపూర్ణంగా శాంతి చేసుకోవాల్సినటువంటి నక్షత్రం. అట్లా ఈ పూర్వాషాఢ నక్షత్ర జననకాల ప్రమాణం 20 సంవత్సరాలు. ఇది శుక్ర మహాదశతో స్టార్ట్ అవుతుంది. ఈ 20 సంవత్సరాల్లో గతించింది పోగా జననకాల శేషం మిగిలిన ఎంత ఉంటే అంత నడుస్తుంది. అది ఈ పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి జాతకుడికి సంపూర్ణమైనటువంటి ఆయుర్దాయ ప్రమాణం కలిగినటువంటి నక్షత్రం ఇది. పరిపూర్ణ ఆయుర్దాయం 80 సంవత్సరాలు ఇది. అట్లాగే ఆ తర్వాత వచ్చేటటువంటి దశలు ఏదైతే ఉందో శుక్ర మహాదశ, రవి మహాదశ, చంద్ర మహాదశ, కుజ మహాదశ, రాహు మహాదశ, గురు మహాదశ, శని మహాదశ ఇట్లా వరుసలో నడుస్తాయి. అయితే ఇందులో విపత్తార చంద్ర మహాదశ, ప్రత్యక్తార రాహు మహాదశ, నైదంతార శని మహాదశ. ఈ 3 మహాదశల్లో కూడా కొంచెం అవరోధాలు, చిక్కులు, ఆటంకాలు, కష్టాలు, రుణాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే ప్రత్యక్తార, విపత్తార, నైదంతార దశలు ఎక్కడో అక్కడ ఖచ్చితమైనటువంటి కొంచెం ఇబ్బందులు కలిగించేటువంటిది ఏ నక్షత్రం అయినప్పటికీ కూడా. ఈ 27 నక్షత్రాలు అన్నీ కూడా అంతే. అట్లాగే ఈ పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి జాతకుడు స్త్రీ అయినా పురుషుడైనా సౌందర్యం కలిగినటువంటి వాళ్ళు, అలంకార ప్రియులు, గృహం అలంకారంగా ఉండాలని కోరుకునేవాళ్ళు, సంతానం కలిగినటువంటి జాతకం ఇది నక్షత్రం, కుటుంబం వృద్ధి కలిగినటువంటి నక్షత్రం. అట్లాగే గొప్ప మనస్సు కలిగినటువంటి నక్షత్రం, జాలి గుణం, దయాగుణం కలిగినటువంటి నక్షత్రం ఇది. ఈ పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీ పురుషులిద్దరికీ కూడా దూరదృష్టి, సంపన్నులతో స్నేహం, ఆర్థికమైనటువంటి స్థిరం, ప్రయాణాల పట్ల ఆకాంక్ష, కార్యం యొక్క పట్టుదల, దీక్ష కలిగి ఉండటం, సమర్థత, సూక్ష్మబుద్ధి కలిగి ఉన్నటువంటి నక్షత్రం ఇది. అట్లా ఈ నక్షత్రంలో జన్మించినటువంటి జాతకుడికి అనేక రకాలైనటువంటి వృత్తుల్లో ప్రావీణ్యాన్ని సంపాదించగలుగుతారు. అట్లాగే వాళ్ళు ఎంచుకునేటువంటి వృత్తులు కూడా రకరకాల భిన్నమైనటువంటి వృత్తులుగా ఉంటాయి. ఒకటి చూసుకున్నట్టయితే కనుక న్యాయ వ్యవస్థ, 2 వ్యాపారస్తులు, కోశాధికారం అంటే ట్రెజరీ, ఆర్థిక శాఖ వీటి మీద ఉంటాయి. అట్లా వ్యాపార రంగంలోకి వచ్చినట్టయితే కనుక బంగారం, వెండి, వస్త్రాలు, అపరాలు ఇవన్నీ కూడా ఈ నక్షత్రానికి అనుకూలమైనటువంటి వ్యాపారం. అట్లాగే ఉద్యోగాలు వచ్చేసరికి రైల్వే, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, మంచి మంచి ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉండేటటువంటి నక్షత్రం ఇది. హెల్త్ పరంగా కూడా చాలా ఉన్నతమైనటువంటి ఆరోగ్యం కలిగినటువంటి నక్షత్రం ఇది. ఈ నక్షత్రం బాలారిష్ట నక్షత్రం కూడా కాదు. అట్లాగే ట్రాన్స్పోర్టు, సంగీతం, సినిమా, విదేశీ వ్యవహారం, విదేశీ మారకం, సరుకులు మారకం, హోటలు, గృహ నిర్మాణాలు, రియల్ ఎస్టేటు అనేక రంగాల్లో ఈ యొక్క పూర్వాషాఢ నక్షత్రం రాణిస్తుంది. అట్లాగే కళ్ళు, నుదురు కూడా చాలా విశాలంగా ఉండి చూడదగినటువంటి రూపం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. అయితే ఈ నక్షత్రాధిపతికి, రాశ్యాధిపతికి ద్వితీయం శని రాశి అవటం వల్ల వాక్స్థానం వాక్స్థానం అవటం వల్ల కొంచెం వాక్ పారుష్యం కూడా ఎక్కువగా ఉంటుంది. అట్లాగే శుక్రుడు కళాపోషకుడు కాబట్టి ఇంచుమించుగా అన్ని కళలందు కూడా ప్రావీణ్యత సంపాదించుంటారు వీళ్ళు. అట్లాగే శని కుంభమేనాల్లో సంచరించినప్పుడు మంచి ధనం సమృద్ధిగా చేతికి లభిస్తుంది, వ్యవహారం వలన లాభం. మిథునంలో శని సంచారించేటప్పుడు చిక్కులు, రుణభారం, వ్యసనాలు,
బంధువర్గంలో అకాల మరణాలు ఇవన్నీ ఉంటాయి. ధనుసులో శని సంచారం చేసేటప్పుడు కర్మ చేయటం, రుణము, వ్యసనాలకు అలవాటు పడటం, మానసిక స్థిరత్వం లేకపోవటం, ఆర్థిక స్థిరత్వం కూడా లేకపోవటం, ఇవి ఈ రాశుల్లో శని సంచారం చేసేటప్పుడు ఉండేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ వీడియో చేసేటప్పుడు శనీశ్వరుల వారు ధనుసు రాశి వాళ్ళకి తృతీయ రాశి అయినటువంటి స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో ఉన్నారు. ఈ కుంభరాశిలో శని చాలా యోగకారకుడు. కుంభే శని దుర్లభ అని చెప్పి ఒక సూత్రం ఉంది. ఆ ప్రకారం చాలా యోగకరమైనటువంటి వాతావరణం. గోచారం కూడా చూసుకున్నట్టయితే కనుక గురుడు 6వ ఇంట్లో ఉన్నాడు, రాహు చతుర్థంలో ఉన్నాడు ఇప్పుడున్న పరిస్థితి. అట్లాగే రేపు జనవరి 2025 మార్చి నాటికి శని కుంభరాశిలోంచి మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. అంటే అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి కొంచెం కష్టాలు ఉండొచ్చు. కాబట్టి 2025 మార్చి దాటిన తర్వాత ఒకసారి రాహు శనీశ్వరుల వారికి శాంతి చేసుకున్నట్టయితే బాగుంటుంది. ఈ యొక్క నక్షత్ర ఆయు ప్రమాణం కూడా 80 సంవత్సరాలు పైబడి ఉంటుంది. పరిపూర్ణ ఆయుర్దాయం కలిగినటువంటి జాతకం. అట్లాగే ఈ పూర్వాషాఢ నక్షత్రంలో గురుబలంగా ఉన్నట్టయితే, నక్షత్రంలో జన్మించిన వారికి గురుబలంగా ఉన్నట్టయితే కనుక అన్ని రకాలైనటువంటి విద్య, వాహన, గృహ వాహనాలన్నీ కూడా సమృద్ధిగా ఉండి భూ సంపద కలిగి ఉంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు, అఖండ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి ఉంటారు. కాబట్టి ఈ పూర్వాషాఢ నక్షత్రం ఎల్లప్పుడూ కూడా చాలా విశేషమైనటువంటి నక్షత్రం, చాలా సుఖప్రదమైనటువంటి నక్షత్రం, ఆరోగ్యకరమైనటువంటి నక్షత్రం. అయితే ఇది శాంతి నక్షత్రం కాబట్టి జననకాలం తర్వాత 27 రోజుల్లోపు శాంతి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.